నగరంలో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. తక్కువ సమయంలో ఎక్కువ వాన కురవడంతో రికార్డు స్థాయి వర్షపాతం రికార్డైంది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించగా మరికొన్ని ఏరియాస్లో ట్రాఫిక్ స్లోగా మూవ్ అవుతోంది. మరో 2 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. నగర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మనకు భారీ వర్షం, ఒక జోరు వర్షం కూడా నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ అనేది లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు కావచ్చు, ఇటు లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లోని బస్తీల్లో అయితే ఇండ్లలోకి వాటర్ కూడా వరద నీరు వచ్చి చేరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఒక గంట పాటు కూడా జోరు వర్షం, భారీ వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్, యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లోనైతే మనకు రికార్డు స్థాయిలో వర్షపాతం గంటలోనే నమోదైంది. ఇక ప్రస్తుతం అయితే కాస్త వర్షం వెలిసినప్పటికీ కూడా ట్రాఫిక్ అయితే మనకు నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన జంక్షన్లో చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం నేనైతే ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఈ ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర చూసుకున్నట్టయితే ఇటు టువర్డ్స్ మనకు సోమాజిగూడ నుంచి ఇటు ఖైరతాబాద్ వెళ్ళే రూట్ కావచ్చు, అదేవిధంగా రాజ్భవన్ వెళ్ళే రూట్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్ కావచ్చు. సో ప్రధాన మార్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున మనకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడ చూసినా కూడా మనకు నలుదిక్కులా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ఐటీ హబ్కి సంబంధించి హైటెక్ సిటీ కావచ్చు, ఫిలిం నగర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఆ సైడ్లో కూడా మనకు ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మనకు నార్మల్గానే మండే వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వర్షం నేపథ్యంలోనైతే అది మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా దాదాపు మనకు హాఫ్ కిలోమీటర్ మీద కూడా ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంది. దాదాపు కిలోమీటర్ వెళ్ళాలన్నా కూడా దాదాపు మనకు 30 నిమిషాల టైం కూడా పడుతుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతూ ఉంది. సో ఇప్పటికే కురిసిన వర్షపాతం కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు బంజారా హిల్స్లో నమోదైంది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ చూసుకున్నట్టయితే దాదాపు 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఖైరతాబాద్లో చూసుకున్నట్టయితే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యూసఫ్ కూడా, షోయబ్పేట, అమీర్పేట, మైత్రివనం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖైరతాబాద్లో చాలా ప్రాంతాల్లో మనకు జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ముషీరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు జవహర్ నగర్ కావచ్చు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేట, హయత్ నగర్, దాంతోపాటు హిమాయత్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక బండ్లగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, మోండా మార్కెట్ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.